సో ప్రస్తుతం మనం చేరుకున్న స్టేషన్ బలాషా, స్టేషన్ కోడ్ BPQ. యాక్చువల్లీ ఇక్కడ మన ట్రైన్కి షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 9:15 అండ్ ట్రైన్కి 5 minutes హాల్ట్ అయితే ఉంది. మనం 9:28కి బలాషాకి చేరుకున్నాం. సో దాదాపు డిలే అయితే కవర్ అయిపోయింది. అండ్ ఈ స్టేషన్ వివరాల్లోకి వెళ్తే, ఈ స్టేషన్ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 161 ట్రైన్ల వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం అయితే కేవలం 94 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి 8 ట్రైన్స్ అవర్జెంట్ అలానే టర్మినేట్ అవుతాయి. అండ్ బలాషా స్టేషన్ వచ్చేసి సెంట్రల్ రైల్వే జోన్లో నాగ్పూర్ డివిజన్ కిందకి వస్తుంది. అండ్ ఆల్రెడీ నేను బలాషా జంక్షన్ హిస్టరీ అండ్ డీటెయిల్స్ మొత్తం వీడియో కవర్ చేశాను. ఒకవేళ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి చూడండి. ఈ వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఒకవేళ ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో మన ట్రైన్ బలాషా జంక్షన్కి 9:25కి అయితే రీచ్ అయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 10:05 అయింది. సో ఇంతసేపు బలాషా జంక్షన్లోనే ఉంది. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి చప్రా చెన్నై సెంట్రల్ గంగా కావేరి ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీద అయితే ఆగుంది. సో ప్రస్తుతం అయితే బలాషా జంక్షన్ రీచ్ అయ్యి 1 hour అయితే అయింది. యాక్చువల్లీ ఎయిర్ పైప్ బ్రేక్ అయింది S6 కోచ్లో. సో ప్రజెంట్ అయితే అది రిపేర్ చేస్తున్నారు. ఎయిర్ కంటిన్యూస్గా లీకేజ్ అయితే అవుతుంది. యాక్చువల్లీ ప్రాబ్లం వచ్చేసరికి బడ్నేరా జంక్షన్లో అయింది. బట్ బలాషా వరకు ప్రజెంట్ అయితే స్లోగానే వచ్చింది. అండ్ బలాషాలో ప్రజెంట్ అయితే రిపేర్ చేస్తున్నారు. సో చూడాలి బలాషా నుండి ఎప్పుడైతే డిపార్ట్ అవుతుందో ట్రైన్. ఇప్పుడైతే టైం 10:30 అయితే అయింది. ప్రస్తుతం టైం వచ్చేసి 11 అయింది. అండ్ ఫైనల్లీ ఇప్పుడు బలాషా నుండి ట్రైన్ డిపార్ట్ అయింది. పూర్తిగా ప్రాబ్లం అయితే ఇంకా సాల్వ్ అవ్వలేదు. బట్ ప్రస్తుతం అయితే బలాషా ట్రైన్ అయితే డిపార్ట్ అయింది. నెక్స్ట్ మన ట్రైన్ ఆగబోయే స్టాప్ సిర్పూర్ కాగజ్ నగర్. సో దాదాపు 30 గంటలు ప్రయాణించిన తర్వాత మనం తెలుగు స్టేట్స్లో ఒకటైన తెలంగాణకి చేరుకున్నాం. అండ్ దానిలో మొదటి స్టాప్ వచ్చేసి సిర్పూర్ కాగజ్ నగర్. యాక్చువల్లీ ఇక్కడ ట్రైన్కి షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 10:11 అండ్ 1 minute హాల్ట్ ఉంది. బట్ ప్రస్తుతం అయితే ట్రైన్ 2 hours డిలేలో ఉంది. అండ్ ప్రస్తుతం టైం వచ్చేసి 12:20 అయితే అయింది నియర్గా. అండ్ స్టేషన్ కోడ్ వచ్చేసి SKZR. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. కోవిడ్ వైరస్ రాకముందు ఇక్కడ 105 ట్రైన్స్ వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం అయితే కేవలం 58 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి 3 ట్రైన్స్ అర్జెంట్ అలానే టర్మినేట్ అయితే అవుతాయి. నెక్స్ట్ ట్రైన్ ఆగిపోయే హాల్ట్ వచ్చేసి మంచిర్యాల్.
సో మోస్ట్లీ మంచిర్యాల వరకు లేచి ఉండడానికి ట్రై చేస్తాను, బికాజ్ మార్నింగ్ నుండి నేను నుండి జర్నీ చేస్తున్నాను కదా, టైర్డ్గా అయితే ఉన్నాను. యాక్చువల్లీ నిద్ర పట్టలేదు కాబట్టి సిరిపూర్ కాంగ్రెస్ దగ్గర స్టాప్ కవర్ చేశాను. సో ఒకవేళ లేచి ఉంటే మాత్రం మంచిర్యాల స్టేషన్ కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్రస్తుతం ట్రైన్ బెల్లంపల్లి స్టేషన్కి రీచ్ అయింది. యాక్చువల్లీ ఇక్కడ హాల్ట్కి లేదు, బట్ ఎయిర్ పైప్ బ్రేక్ అయింది అని చెప్పాను కదా. సో ఆ ప్రాబ్లమ్కి ఇక్కడైతే రిపేర్ చేస్తున్నారు, రెక్టిఫై చేయడానికి ట్రై చేస్తున్నారు. ప్రజెంట్ టైం వచ్చేసి 1:59. యాక్చువల్లీ మంచిర్యాలలో ఈ ట్రైన్కి షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 11:03, బట్ ఇక్కడే టైం వచ్చేసి 1:15. సో నియర్లీ 2.5 hours డిలేలో అయితే ప్రయాణిస్తుంది. బట్ వన్స్ బడ్నెర జంక్షన్ నుండి మాత్రం ప్రాబ్లం అయితే స్టార్ట్ అయింది ట్రైన్లో. S6 కోచ్ అయితే మోస్ట్లీ వికెట్ చేసేసారు. కోచ్లో అయితే ఇప్పుడైతే ఎవరు లేరు. బల్లషలో చూశాను, కోచ్ అయితే ఖాళీగా ఉంది. జస్ట్ అక్కడక్కడ ఒక 2 ప్యాసింజర్స్ ఉన్నట్టున్నారు. మేబీ వాళ్ళు తప్ప ఇంకెవరు లేరు. నార్మల్ ప్రాబ్లం అయితే కాదు, ఎయిర్ పైప్ అనేది బ్రేక్ అవ్వడం. అండ్ స్పీడ్ కూడా 60, మ్యాక్సిమం 60 మెయింటైన్ చేస్తున్నారు. దాని మించి స్పీడ్ అయితే ఇంకా వెళ్ళట్లేదు. 60 అంటే 50, 55 మీరు స్పీడ్ మీటర్లో చూసారు కదా ఇప్పుడు. సో అంతే స్పీడ్ వెళ్తుంది, దాని మించి అయితే స్పీడ్ వెళ్ళట్లేదు. సో చూద్దాం ఏమవుతుందో. సో ప్రస్తుతం ట్రైన్ మంచిర్యాల స్టేషన్ రీచ్ అయింది. స్టేషన్ కోడ్ MCI. యాక్చువల్లీ ఇప్పుడు టైం వచ్చేసి 1:58 అయింది. మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి మంచిర్యాలలో 11:03, బట్ ట్రైన్ 1:58కి మంచిర్యాల స్టేషన్ రీచ్ అయింది. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. అండ్ కోవిడ్ వైరస్ రాకముందు ఇక్కడ నుండి 66 ట్రైన్స్ అయితే పాస్ అయ్యేవి, బట్ ప్రస్తుతం కేవలం 38 ట్రైన్స్ మాత్రమే పాస్ అవుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవ్వదు. ప్రస్తుతం అయితే ట్రైన్ నియర్లీ 3 hours డిలేలో అయితే ప్రయాణిస్తుంది. అండ్ ఈ ట్రైన్ ఆగబోయే నెక్స్ట్ స్టాప్ వచ్చేసి రామగుండం. మోస్ట్లీ ఇంకా రామగుండం నుండి స్కిప్ చేస్తాను అండ్ ఎర్లీ మార్నింగ్ మీట్ అవుతాను. అంటిల్ దెన్ గుడ్ నైట్. One nap later. Good morning guys, welcome to day 3 అండ్ ప్రజెంట్ వచ్చేసి విజయవాడ జంక్షన్లో ఉన్నాం, ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అయింది. యాక్చువల్లీ ట్రైన్ షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 4:10, బట్ డిలే వచ్చేసి 3.5 hours డిలేలో ఉంది.
విజయవాడలో నేను బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాను. నేను తీసుకుంది సో దోశ తీసుకున్నాను. అండ్ ఇది వచ్చేసి కాస్ట్ వచ్చేసి 50 రూపీస్. సో ఇప్పుడు టేస్ట్ చేసి మోస్ట్లీ టేస్ట్ అయితే బాగానే ఉంటుంది, ఎందుకంటే నేను చాలాసార్లు టేస్ట్ చేశాను. సో విజయవాడలో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ టేస్ట్ గురించి చెప్పక్కర్లేదు, ఎందుకంటే విజయవాడ స్టేషన్లో ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. సో టిఫిన్ అయ్యాక మీట్ అవుతాం. సో ప్రస్తుతం ఏలూరు చేరుకున్నాం. ఇక్కడ స్టేషన్ కూడా వచ్చేసి ఈఈ అండ్ ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ప్రస్తుతం మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2 మీదకి వచ్చింది. ఏలూరు గురించి చెప్పాలంటే ఈ స్టేషన్ని 1893 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ నుండి కోవిడ్ వైరస్ రాకముందు 134 ట్రైన్స్ వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం కేవలం 71 ట్రైన్స్ మాత్రమే ఆగుతున్నాయి. అండ్ ఇక్కడ నుండి ఎటువంటి ట్రైన్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవ్వదు. యాక్చువల్లీ మన ట్రైన్కి షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి ఏలూరులో 5:13, బట్ ప్రస్తుతం వచ్చేసి టైం 8:53 అయింది. సో నియర్లీ 4 hours డిలేలో ప్రయాణిస్తుంది. నెక్స్ట్ స్టాప్ రాజమండ్రి. సో రాజమండ్రిలో మీట్ అవుతాం. సో ప్రెసెంట్ రాజమండ్రి చేరుకున్నాం. స్టేషన్ కోడ్ RJY. ఇక్కడ మొత్తం 3 ప్లాట్ఫామ్స్ ఉంటాయి. అండ్ ఈ స్టేషన్ని 1899 సంవత్సరంలో ఓపెన్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ట్రైన్ ఫ్రీక్వెన్సీ విషయానికి వస్తే ఇక్కడ కోవిడ్ వైరస్ రాకముందు 190 ట్రైన్స్ వరకు ఆగేవి. బట్ ప్రస్తుతం అయితే 111 ట్రైన్స్ మాత్రమే ఇక్కడ ఆగుతున్నాయి. అండ్ రాజమండ్రి నుండి 6 ట్రైన్స్ ఆరిజినేట్ అలానే టర్మినేట్ అయితే అవుతాయి. ఇక్కడ షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 6:23 మార్నింగ్.
బట్ ప్రస్తుతం టైం వచ్చేసి 10 అయింది. సో నియర్లీ 3.5 hours డిలేలో ప్రయాణిస్తుంది. 2100 kilometers, నియర్లీ 40 hours ట్రైన్ జర్నీ అయితే ఇప్పటికీ పూర్తయింది. సో మొత్తానికి సామర్లకోట జంక్షన్ రీచ్ అయ్యాను. ఐ హోప్ మీకు ఈ జర్నీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నా నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలానే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సో విల్ మీట్ విత్ మై నెక్స్ట్ బ్లాగ్. అంటిల్ దెన్ టేక్ కేర్, సైనింగ్ ఆఫ్, బాయ్.